ఏం చేస్తుంటారు? చిన్న బిజినెస్. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని నెలలు అయింది నువ్వు జాయిన్ అయ్యి? నేను 2 months అవుతుంది. 2 months అయితే ఫస్ట్ నెల ఎంత కొన్నారు? ఫస్ట్ నెల అంటే కొనింది ఫస్ట్ నెల కొనింది 2,500. ఆ తర్వాత కంటిన్యూగా 2,500 నుంచి కంటిన్యూగా నేను సేల్ ఇస్తూనే ఉన్నాను. రిటైల్ చేస్తున్నా? రిటైల్ ప్లస్ ప్రతి మన కస్టమర్కి మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కడైనా అన్నోన్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకి తగిలిన పర్సన్ వల్ల మనం అడిగిన వాళ్ళకల్లా ఏదో ఒకటి వాళ్ళకి నచ్చి తీసుకుంటున్నారు. మళ్ళీ రిటర్న్గా మళ్ళీ మాకు రిటైల్ చేసేటప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ప్రోడక్ట్ ఎంత తీసుకుంటున్నారు? ప్రోడక్ట్ ఎప్పుడు నువ్వు ఇప్పుడా రిటైల్కి ఇచ్చేప్పుడా ఎంఆర్పి మా వీళ్ళ కంపెనీ రేటు తీస్తారు, ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. మీ ఐడి మీద ఎంత బల్క్గా ఒకేసారి కొంటున్నారు? ఒకేసారి 2,500, ఒక్కోసారి 5,000, ఒక్కోసారి 7,000, ఒక్కోసారి 8,000 కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి 15,600 అయింది. ఇప్పుడు ఎంత కొన్నారంటే 15,600. ఇప్పుడు 15,000 రూపాయలకి తీసుకున్నారు. వెంకటరత్నారెడ్డి గారు జాయినింగ్ అయ్యి 2 months. ఇప్పుడు మీకు ఫాస్ట్ ట్రాక్ 8 వచ్చిందా? ఫాస్ట్ ట్రాక్ 8 వచ్చింది. 12% ఉన్నారా? లేదు, 16%. 16% చేశారా? ఇప్పుడు బ్రాంచ్ అవుతుంది. ఓకే, బ్రాంజ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు మీరు ఈ టోటల్గా ఈ ప్రోడక్ట్ని ఇట్లా రిటైల్ చేసి ఇప్పుడు వరకు మీరు ఎన్ని ఐడీలు వేసి ఉంటారు? టీం తయారు చేశారు? నా టీంలో వచ్చరికి 87 మంది ఉన్నారు. మా టీం 87 మందిలో నేను జాయిన్ చేసిన వాళ్ళు సుమారుగా 35 members ఉంటారు. 35 members నేను జాయిన్ చేసిన వాళ్ళల్లో ఎంతమంది మీరు పిలిస్తే మీటింగ్కి వస్తున్నారు? నేను పిలిస్తే దాదాపుగా ఫస్ట్ టైం రావట్లేదు. ఓకే. రెండోసారి రావట్లేదు. ఓకే. ఆ తర్వాత వాళ్ళు రాకుండానే జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత వస్తున్నారు. వాళ్ళు జాయిన్ అవుతున్నారంటే ప్రోడక్ట్ బాగుందని జాయిన్ అవుతున్నారా? ప్రోడక్ట్ ఎట్లా మీ మాటలతో జాయిన్ అవుతున్నారా? నా మాటలతో కొంతమంది జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ముందు ఎక్కువ మంది నా మాటలతోనే జాయిన్ అవుతారు. సరే, తర్వాత ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి నాకు అర్థం అవుతుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ మీరు ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లంకి ఏ ప్రోడక్ట్ ఇచ్చారు, ఏది బాగుందని చెప్పారు? నేనైతే పేస్ట్ ఇచ్చానండి. రిటర్న్గా ఏ పేస్ట్? అది జ్ఞాన పేస్ట్. రిటర్న్గా నేను జాయిన్ అయిన తర్వాత కనీసం 300 పేస్ట్ ఇచ్చుంటాను. ఓకే, సూపర్. 300 పేస్ట్ ఇచ్చుంటాను. ఈ ప్యాడ్స్ వచ్చేసరికి సుమారుగా ఒక 5 ప్యాడ్స్ ఇచ్చుంటారు. ఓకే. ఈ డిష్ వాష్ వచ్చేసి సార్ మిమ్మల్ని జాయిన్ చేసిన లీడర్ ఎవరు సార్? మా గొప్ప లీడర్ అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు ఎవరు? రండి. అయితే మాకు అప్లైనర్గా మాత్రం సపోర్టెడ్గా రాముగారు. రండి సార్. సపోర్టెడ్గా మీ మెంటర్, మీ టాప్ అప్లైనర్. మీ పేరు సార్? రాము గారు. మీరు శ్రీనివాసరావు గారు. మీరు వచ్చేసి సార్ ఏం పేరు సార్? మీ పేరు? వెంకటరత్నారెడ్డి గారు జాయిన్ చేశారు. మీరు ఎలా చేస్తున్నారు సార్ ఈ బిజినెస్ని? బాగా చేస్తున్నారు సార్ వాళ్ళు. సపోర్టెడ్ అయితే నాకు ఎక్కువ ఉంది. ఓకే సార్. పొద్దున 5 లేపేస్తాను. ఓకే. నీ టీంలో ఉన్నారు? కింద అనకూడదు. మన టీం మనంతా టీం మెంబర్స్. ఓకే సార్. రెడ్డి గారు, మీరు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా నేను డెమో చేసి కూడా చాలా మంది చూపించానండి. డెమో చేశారు? డెమో చేసిన తర్వాత మాకు బిజినెస్ 5,000 బిజినెస్ ఇచ్చారు. 500 పాయింట్లు బిజినెస్ ఇచ్చారు. 500 పాయింట్లు ఒకే ఇంటికి వెళ్ళి చేశాను. డెమో చేశారా? ఇది డెమో చేసి చూపించామండి. ఇంకా మీరు చేసింది చెప్పండి. డెమో చేసామండి. ఇది డెమో చేసామండి. ఇది ప్యాడ్ డెమో చేసామండి. ఇంకా తర్వాత సోప్ అయితే మనం నమ్మకంగా చెప్పామండి. ఓకే. పేస్ట్ అయితే మాత్రం తీసుకున్న వాళ్ళే రిపీటెడ్గా ఇస్తున్నాను. ఓకే. మళ్ళీ ఈ డెమో ఇది నేను ఇంకా చేయలేదండి. ఈ రెండు కానీ చేస్తే మీకు ఇంకొక 20-30 వేలు బిజినెస్ వస్తుంది. ఈ రెండు నేను ఇంతవరకు చేయలేదు. ఏం లేదు, సింపుల్. ఈ బిజినెస్ ఎట్లా అంటే, ఇది ఎట్లా డెమో అంటే, ఒక గ్లాస్లో గాజు గ్లాస్ తీసుకో, వాటర్ తీసుకో, ఇది కొంచెం వేయండి, డిష్ వాష్. తర్వాత మనం కొంచెం పసుపు వేయండి, అది ఎలా ఉందో చూడండి. తర్వాత వాళ్ళది ఉంటుంది కదా విమ్, అది కూడా లిక్విడ్ తీసుకోండి. గాజు గ్లాసులో వాటర్ తీసుకొని దాన్ని అది వేసి, బయట ప్రోడక్ట్ వేసి కొంచెం పసుపు వేసి కలబెట్టండి. ఏదైతే కలర్ చేంజ్ అవుతుందో
అది కెమికల్ కెమికల్ ఉన్నట్లు లెక్క, మంది అలాగే ఉంటుంది. కాల్షియం లాగా అనమాట. కాల్షియం డెమో యాడ్ చేసి రైతుల దగ్గరికి వెళ్ళి ఇది ఆల్ట్రా వాష్ డెమో కానీ ఈ డెమో కానీ అట్లాగే చేయాలి. ఇది కూడా ఈ డెమో అట్ట కాదు, ఈ డెమో ఏం లేదు, సింపుల్గా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వాటి మీద ఇది కొంచెం తీసుకొని దాని మీద అట్లా రుద్దితే ఓకే. ఇది నేను వేరే డెమో చూశానండి, క్లీన్ అవుతుంది. వేరే డెమో చూశాను, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే కాఫీ ఎందుకంటే మనకు బిజినెస్ రావాలంటే డెమో చేయాలి. డెమో చేయాలి. మనం మాట్లాడితే టీం రాదు, మనం డెమో చేస్తే టీం వస్తుంది. డెమో చేస్తే టీం వస్తుంది. నేను రీసెంట్గా ఆత్మకూరు వెళ్ళాను, కర్నూలు జిల్లా. ఓకే, కర్నూలు జిల్లా ఆత్మకూరు వెళ్ళేసి ఆక్వా జెల్ మన రాము గారు శాంపిల్ ఇచ్చి పంపించారు. జస్ట్ గ్రాన్యువల్స్ అయితే కింద తీసుకెళ్ళాను. మన దగ్గర ఆక్వా జెల్ శాంపిల్ ఇచ్చాడు. నేను ఒక 6 రైతుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇంత చేసేసి డెమో చేశాను. 6 రైతుల దగ్గర మనకు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి మనకు అక్కడి నుంచి సుమారుగా 25,000 జీరోస్ వచ్చింది 3 రోజులు. సూపర్ సూపర్ సూపర్. 3 రోజుల్లో 25,000. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా మీరు ఫీల్ అవుతున్నారు సార్ ఈ బిజినెస్ని మీరు దీంట్లో ముందుకెళ్ళాలని ఇంకా అనుకుంటున్నారా? ఇంకా పెద్ద టీం తయారు చేయాలనుకుంటున్నారా? మీ గోల్ ఎంత అంటే మీరు? వెరీ గుడ్, కంగ్రాచులేషన్ సార్, తదాస్తు, మీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్, సూపర్. ఇది ఏ డిఎల్సిపి? విజయవాడ డిఎల్సిపికి వచ్చి ఈరోజు చూడండి ఎంత బాగుంది. సార్ వాళ్ళు కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారు. డిఎల్సిపి చాలా బాగుంది. ఎంతో చూడండి ఇక్కడ నీట్గా ప్రతి ప్రోడక్టు ఇక్కడ చాలా డిసిప్లిన్, చాలా మన యొక్క కంపెనీ యొక్క రూల్స్ని తప్పకుండా పాటిస్తున్నటువంటి ఈ ఓనర్స్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, మీకు వెరీ గుడ్.